మా డీసీఎఫ్ ఇన్స్పెక్టర్ పెట్రోలింగ్ పెట్టాము, లోకల్ పోలీస్ కూడా ఏ రీచ్లో కూడా ఉంటుంది, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎవరు చెప్పారు పొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ రీచెస్, ఒకటి బోట్స్మెన్ సొసైటీస్, ఒకటి మూడోది డ్రెడ్జింగ్. అయితే మనకి డ్రెడ్జింగ్ వెహికల్స్ కూడా రోజు పేపర్లో వస్తూ ఉన్నాయి. వీటికి ఏంటి అంటే ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్స్ పిలిచి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. 3 కిలోమీటర్స్ నుంచి 12 కిలోమీటర్స్ పాయింట్ వరకు ఇచ్చారు. అయితే వాళ్ళు ఎవరు కూడా 500 మీటర్స్ మనకి బ్రిడ్జ్ దగ్గర చేయకూడదు. అది మటుకు వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పి ఉన్నాము. డైలీ మన ఇంజనీర్స్ కూడా వెళ్ళి, ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా మానిటర్ చేస్తున్నారు అది చేయకుండా. సో ఈ 3 రకాల పర్మిషన్స్కి సంబంధించి శాండ్ ఎక్స్కవేషన్ అనేది మన జిల్లాలో జరుగుతూ ఉంటుంది. అయితే ఓపెన్ రీచెస్లో ఎక్కడ కూడా వెహికల్స్ వాడకూడదు అనేది మన ఉద్దేశం. కాబట్టి దానికి సంబంధించి నిన్న కూడా టీపర్లో మనకి వెహికల్స్ ఉంటే అవి సీజ్ చేయడం జరిగింది, ప్రొక్లైనర్స్ అవి. అదేవిధంగా బోట్స్మెన్ వాళ్ళు కూడా డ్రెడ్జింగ్ చేయకూడదు. కాకపోతే డ్రెడ్జింగ్కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మటుకు డ్రెడ్జింగ్ చేయొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రెడ్జింగ్ చేసిన శాండ్ బోట్స్మెన్ ద్వారా అమ్ముతున్నారు. అది చేసుకోవచ్చు, వాళ్ళ ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ అది. సో బయట మనకి స్టాక్ పాయింట్స్ పెట్టి ఉన్నారు. స్టాక్ పాయింట్స్ దగ్గర వెహికల్స్ వాడచ్చు, ఎందుకంటే అది లోడింగ్కి అన్లోడింగ్కి అక్కడ వెహికల్స్ వాడచ్చు. సో ఈ పద్ధతి జరుగుతూ ఉంది జిల్లాలో. అయితే ఈరోజు మనం ఓపెన్ రీచెస్ అన్నీ చెక్ చేయడం జరిగింది. చేసి మనం వాళ్ళకి కూడా, మనకి ఎవరికైతే ఓపెన్ రీచెస్కి పర్మిషన్ ఇచ్చామో వాళ్ళ కండిషన్స్ అన్ని వివరించి ఎక్కడ కూడా మెషినరీ వాడకుండా జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓపెన్ రీచ్లోకి లారీలు రాకూడదండి? లారీలు రావచ్చండి, బట్ అది మా లోడింగ్ అనేది త్రూ వెహికల్స్ జరగకూడదు. అది సమీపంలోనే డెజర్లో అంటే బ్రిడ్జెస్కి మనకి 500 మీటర్స్ పరిధి వరకు వాటిన తర్వాత మాత్రమే జరుగుతుంది. మనకి పైనుంచి చూసినప్పుడు ఏమవుతుందంటే అది చాలా దగ్గర అనిపిస్తుంది. బట్ 500 మీటర్స్ లోపల ఎట్టి కాన్సెప్ట్లో డ్రెడ్జింగ్ చేసాం కూడా వాళ్ళ మీద వాళ్ళకి పాయింట్స్ కూడా చూపించాం. సో వాళ్ళు ఆ పాయింట్ తర్వాతనే డ్రెడ్జింగ్ చేస్తారు. డెజ్జర్ కూడా భారీ యంత్రాలు అండి. డెజ్జర్లో రకాలు ఉన్నాయండి, అది చాలా భారీ యంత్రాలతో వాడుతున్నారు. మనం ఏ రకమైన అంటే వారికి టెండర్లో ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాము, టెండర్లో ఏదైతే మనము డ్రెడ్జింగ్ మెషినరీ వాడచ్చని చెప్పారో అదే వాడాలి అనేది. దానికి మనము కమిటీ వేసాము. ఇరిగేషన్ వాళ్ళని డిడి మైన్స్ని మనం కమిటీ వేయడం జరిగింది. వారిద్దరు కూడా వాళ్ళు వెరిఫై చేసేసి దాని మీద రిపోర్ట్ ఇస్తారండి. ఓకే.